నమస్తే అండి తెలుగు ప్రజలకు. చాలా రోజుల తర్వాత మీరు నాకు ఫోన్లు చేసి మరీ అడుగుతారు, ఏమైందన్న ఒక అన్నను మీరు ఇంటర్వ్యూ చేయట్లేదు, అన్న ఇంటర్వ్యూలు చూస్తున్నాం ఈ మధ్య చాలా బాగుంటున్నాయి, కానీ ఈ మధ్య కాలంలో కొన్ని చేయట్లేదు అది ఇది అని చెప్పి నాకు చాలామంది అడుగుతున్నారు. ఆ అన్న ఎవరో కాదు, మరి కేసీఆర్ దోస్తు కన్నబోయిన రాజయ్య గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు. మాటల మాంత్రికుడు. మరి అన్నను కూడా గతంలో బీజేపీ సస్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి తీసుకున్నట్టు మనకు సమాచారం వచ్చింది. అది ఎంతవరకు నిజం, అవన్నీ విషయాలు అడుగుదాం. అన్న మనతో పాటు. అన్న నమస్తే. అన్న, బీజేపీ మిమ్మల్ని తీసుకున్నట్టు మాకు సమాచారం వినబడ్డది. రివోక్ అయింది, నాకు ఆ లెటర్ కూడా వచ్చింది. నిజమా? నిజం. అందులో ఈ సస్పెన్షన్ను ఎత్తివేసింది కూడా అబద్ధం చెప్తే ఏముంటుంది. కంగ్రాచులేషన్. మరి అంటే మీరు ఏం రికమెండేషన్ చేయకున్నా, లాబింగ్ చేయకున్నా వాళ్ళంతటా వాళ్ళే నన్ను పిలిచిండ్రు, జరిగిన విషయం అడిగిన్లు. జరిగిన విషయంలో నాది కొంత మీరు నోటీస్ ఇస్తే నేను విషయాన్ని విశదీకరించేవాడిని. మీరు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిండ్రు. అయినా పార్టీ కంటే నేను గొప్ప కాదు, ఎవరు కూడా గొప్ప కాదు, కాబట్టి పార్టీని హార్ట్ చేస్తే నన్ను క్షమించండి అని నేను రిటర్న్ రాసిచ్చిన. రిటర్న్ రాసి ఇచ్చిన తర్వాత నాకు రివోకు అప్లికేషన్ ఇచ్చిండు. సరే, మీరు చెప్పిన దాంట్లో ఏం పొరపాటు లేదు, మీరు మాట్లాడిన దాంట్లో. కానీ ఇక నలుగురు ఏమన్నా అనుకుంటారు కదా, నలుగురి పద్ధతి కోసం పద్ధతే కదా, ఎవరికైనా పద్ధతే కదా. గొప్ప నాయకుడి నుంచి మామూలు కార్యకర్త దానికి కూడా మనకు ఒక పద్ధతి ఉంటుంది, కాబట్టి ఆ పద్ధతి ప్రకారం నేను రివోక్ చేస్తాను. నేను తొందరగానే రీఇన్స్టేట్లో నేను మళ్ళీ నీకు ఒక పోస్ట్ ఇచ్చి అధికార ప్రతినిధి అయితే కంపల్సరీ ఇస్తాం, దాంతోపాటు ఇంకేదైనా ఇస్తామని రామచంద్రరావు గారు స్వయంగా నాకు చెప్పిండు. మీటింగ్లో కూడా పిలుస్తున్నారు, నేను మీటింగ్లో కూడా పోతున్నాను. అమ్మో, మీరు మళ్ళీ రీస్టార్ట్ చేసిర్రంటే మరి బీజేపీ మీరు బీజేపీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తారు. ఇప్పుడు కేసీఆర్ను ఢీ కొట్టాలంటే కేసీఆర్ దోస్తుతో అవుతుంది, ఎందుకంటే కేసీఆర్కు నేర్పించిన అన్ని మీరేనా మాటలు. అవును, ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది. యావత్ భారతావనిలో బీజేపీ హవాకు ఎదురు లేకుంటున్నది. పశ్చిమ బెంగాల్ గెలిచిన తర్వాత పార్టీలన్నీ పల్టీలు కొడతా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ పల్టీలు కొడతా ఉన్నాయి. శివసేన సిక్కు లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్లో 20 మంది పార్లమెంట్ మెంబర్లు వేరే చిన్న పార్టీలకు వచ్చి వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే పశ్చిమ బెంగాల్లో మమత అనేది కనిపించకుండా కనుమరుగైపోయింది. మమతా బెనర్జీనే ఖతం చేశారు రాజకీయంగా. మమతా బెనర్జీ కనుమరుగైపోయింది, కంప్లీట్ కనుమరుగైపోయింది. ఇక్కడ శివసేన శివ అంటే వెళ్ళిపోయింది. షిండేనే నిజమైన శివసేన నాయకుడు అయిపోయిండు, ఏకనాథ్ షిండే. పోతే ఇప్పుడు మహారాష్ట్ర శరద్ పవార్ సిక్కు లేకుండా అయిపోయింది. ఇక ఎవ్వరు ఇప్పుడు మరి కేసీఆర్ని నెక్స్ట్ ప్రధాని చేస్తా అంటుండు కేటీఆర్. ఎక్కడ ప్రధానమంత్రి అవుతాడు? ప్రధానమంత్రి కాదు కదా, డిపాజిట్ కూడా రాదు. కేసీఆర్ పోటీ చేయను, డిపాజిట్ రాదు. ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ దేనికి కానీ. ఇప్పుడు కేసీఆర్ దగ్గర లీడర్షిప్ ఉన్న మాట నిజం. లీడర్లు ఉన్నారు, కానీ లీడర్లు ఎప్పుడైనా నీడకు పోతారు. ఓటర్ లేడు. ఓటర్ అంతా బీజేపీకి ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఓట్లు ఎత్తారు. ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు ఎత్తారు. మరి కేటీఆర్ మీటింగులు పెట్టి ఈసారి ప్రజలు తప్పు చేసిర్రు, వాళ్ళే ఒప్పుకుంటారు, ప్రజలు చెంపలేసుకుంటారు, బీఆర్ఎస్ తప్ప ఎవరు దిక్కేలేరు అంటే వీళ్ళు చెంపలేసుకొని ఉండరు. వీళ్ళు ఇట్లా తప్పు అయింది, మాది పొరపాటు జరిగింది, ఈసారి క్షమించండి, మాది ఎక్కడనో పొరపాటు చేయకపోతే మమ్మల్ని ఇంత బొంద పెట్టకపోదురు అని వీళ్ళు చెప్పాలి. ఒక పక్క నీ చెల్లె వెళ్ళిపోయా, ఆమె ఓ పార్టీ పెట్టుకున్నా, అది వచ్చిరాని పార్టీ లేకపోతే ఏం పార్టీ, ఓ పార్టీ అయితే పెట్టుకున్నది. సొంత చెల్లెనే మీకు ఒకటే అంటుంది. సొంత చెల్లె అన్నీ ఒకని మా వాళ్ళని నమ్మకంటాంది, నమ్మద్దు. అన్నీ ఒకని మా వాళ్ళని నమ్మకంటాంది. అటువంటి పరిస్థితులలో నిన్న ఇంకేమన్నా నమ్ముతాడా? ఇప్పుడు ఏమంటుండే, కార్యకర్తలను ఉద్యమకారులను కొంత పట్టించుకోలేదు, ఈసారి రాగానే అన్ని వాళ్ళకే చేస్తామంటాడు. ఎట్లా మొన్న ఎందుకు మర్చిపోయినావు? 10 ఏళ్ళు బాగా బిజీ ఉండట, పని ఏం బిజీ పని. ఇప్పుడు ఈటల రాజేందర్ 100 ఎకరాలు అమ్మాడు ఉద్యమం కోసం. 100 ఎకరాల అమ్మిన ఈటల రాజేందర్ నువ్వు ఎందుకు వెళ్ళి కొట్టిన పార్టీలకు నచ్చి? వి ప్రకాష్ ఏమైండు? ఆయనకి ఇంకా ₹1 అప్పు ఉందట. వి ప్రకాష్ ఏమైండు? ఏం చేసినావు ఆయన? ఇప్పుడు అనేక మంది ఉన్నారు కదా, మధునాచారిని ఏం చేసినావు? మొన్న టికెట్ కూడా మొన్న
మొన్న ఆయనకు అధ్వానం ఇవాళ కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, కాన్స్టిట్యున్సీకి ఆయనకు రానిత్తలేవు. రమణాడినే ముందర పెట్టి నడుపుతాను. ఉద్యమకారులు తొక్కేసిండు. ఎక్కడ ఉద్యమకారులను యువతలకి రానిత్తలేదు. ఉద్యమ ద్రోవులతోనే నడుస్తుంది పార్టీ. ఇప్పటికి ఉద్యమ ద్రోవులే ముఖ్య భూమిక పోషిస్తాను. ఇక రాబోయే రోజులలో నూకలు చెల్లయి ఇవాళ టీఆర్ఎస్ అన్నది అడ్రస్ లేకుండా పోతుంది. టీఆర్ఎస్లో ఉన్న నాయకత్వం మాత్రం ఎంకులాడుకుంటుంది ఏదో దారి. ఇవాళ హరీష్ రావు కూడా ఆయన దారి కోసం ఎంకులాడతాడు. హరీష్ రావుకు నాగ్పూర్కు టచ్ ఉన్నది అంటే అర్థం కాలే. నాగ్పూర్ టచ్ అంటే ఇప్పుడు నర్మగర్భంగా చెప్పేది ఏంటంటే నాగ్పూరే కదా సెంటర్. ఇప్పుడు బీజేపీ పార్టీకి సెంటర్ ఏంది? ఆర్ఎస్ఎస్ ఉండేది నాగ్పూర్ సెంటర్, మెయిన్ సెంటర్ నాగ్పూర్ సెంటర్. నాగ్పూర్కు ఎన్ని కిలోమీటర్లు మనం? చాలా దగ్గర కదా, మనకు ఆదిలాబాద్కి దగ్గర, చాలా దగ్గర. కాబట్టి హరీష్ రావు అనేతోడు ఎన్నో ఆయన మనగడ చూసుకుంటాడు రాజకీయంగా. ఇప్పుడు నువ్వు హరీష్ రావుని ఇప్పటికి అంతలేరు, ఇప్పటికి నీ పార్టీకి అంతాదా? లీడర్లు ఆయన చుట్టే ఉన్నారు, కానీ ఉన్న ఆయివానోడు ఆయన చుట్టే ఉన్నారు, కానీ నువ్వు చూస్తలేవు కదా. నీ చెల్లె లేకున్నా కూడా నువ్వు చూస్తలేవు కదా. నువ్వు రాజుని అనుకుంటాను కదా. మా తండ్రి రాజు, నేను రాజు కొడుకును, యువరాజే అంటాను కదా. ఆయన యువరాజు ఎక్కడ ఉంటాడండి? యువరాజు ఉంటాడా? ఇప్పుడు ఎవరెవరైతే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళందరినీ రాసి పెట్టుకుంటున్న పేరు మొత్తం పోలీసులతో కొట్టిస్తా, చంపేస్తాం, నరికేపిస్తామని అంటారు కదా. అంటే పోలీసు రాజ్యం చేస్తాం అన్నట్టేనా అంటుండ్రు. మొత్తం ఎవడెవడైతే ఎదురు తిరుగుతున్నా అందరి పేర్లు రాసుకుంటున్నాం, అందరినీ బరాబర్ సప్త సముద్రాలున్నా వెతికొచ్చి అందరినీ ఇట్లా కొట్టిపిస్తా, చంపిస్తా అంటుండు. సప్త సముద్రాలు దాటిపోతాడు ఈయననే అమెరికా వెళ్ళిపోతా. తెలంగాణ ప్రజలు ఒక్క తోపు తోస్తే సప్త సముద్రాలు దాటి మళ్ళీ అమెరికా పోయి ఇంకలాడుకుంటాడు. అంత అహంకారం ఎందుకంటారు? జనరల్ గా ఓటేది కాదు, కానీ ఆయన రాజుని అనుకుంటాను కదా, ఇంకా రాజు కొడుకుని అనుకుంటాను కదా, ఇంకా అందుకనే అహంకారం పాలు ఎక్కువ ఉన్నది. అహంకారం ఎవరినైనా నాశనం చేసిందా? మమతా బెనర్జీ కంటే నువ్వు మునగాని కాదు కదా. 15 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించింది. కమ్యూనిస్టుల కంచుకోటను మొత్తం కూల్చివేసింది. అవును, అటువంటి మమతా బెనర్జీ కార్యాలయం పోయింది, అయ్యో రామా అంటుంది. శరద్ పవార్ కంటే మగోని కాదు కదా. అంతే కదా. శరద్ పవార్ సోనియా గాంధీని విమర్శించి ఇటలీ రాజ్యం నడవడానికి వీల్లేదన్న అటువంటి నాయకుడే అడ్డం పడ్డాడు, బోల్తా పడ్డాడు. సరే, ఇప్పుడు ఈయన పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నా, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా, ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, నన్ను ఎవడు ఆపేది అంటూ. 10 ఏళ్ళ 20 ఏళ్ళు ఉంటావా? నువ్వు బతికిన రోజులు నువ్వేముంటాను రాదు. అవును, అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇవాళ మంత్రివర్గం విస్తరణలో చేసుట్లో పొరపాటు చేస్తాడు ఆయన. ఇంకా ఆయన బోల్తా పడ్డాడు. హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యిండు, విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యిండు, అన్ని మంత్రిత్వ శాఖలు ఫెయిల్ అయినాయి, శాంతి భద్రతలు మంట కలిసినాయి. నేనేమంటానంటే రాజగోపాల్ రెడ్డి గారిని, ఇప్పటికైనా మీరు బీజేపీకి రండి. రేపు ముఖ్యమంత్రి కొట్టేస్తాం మనం, ముఖ్యమంత్రి కొట్టేస్తాను అన్న. నువ్వు ఎందుకు చాకిరి ఎందుకు చేస్తాను? నువ్వు నిస్వార్థమైన సేవ. భువనగిరి ఎంపీ కూడా గెలిపించిండు. అరే భువనగిరి ఎంపీ నువ్వు లేకపోతే బూర నరసయ్య గౌడ్ గెలిచితోడే. అరే బూర నరసయ్య గౌడ్ నువ్వు పోతే నీ ముఖం చూసి ఉట్లేసిండ్రు. అందుకనే నువ్వు వెంటనే మరల్చుకోసమా, ఇది కరెక్ట్ కాదు అన్నా. నువ్వు రావే, నువ్వు వస్తే నువ్వు మళ్ళీ ఉప ఎన్నికదే. మళ్ళీ అప్పుడు కేసీఆర్ మొత్తం మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలు నువ్వు రాష్ట్ర అసెంబ్లీ మొత్తం తీసుకొచ్చి మునుగోలులో దించిండు. అట్లనే నువ్వు ఇప్పుడు మళ్ళీ ఒక ఉప ఎన్నికదే, రాజ్యం రాకపోతే ఒట్టుపెట్టు. రేవంత్ రెడ్డి దెబ్బకి అవుట్ అవుతాడు, దెబ్బకి అవుట్ అవుతాడు. అదే ఒక్కడే 4-5 మంత్రులు పెట్టుకోవడానికి ఎట్లా చూస్తారన్న? ఇక్కడ ఉన్నదానే ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో? ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి. నువ్వు ప్రధానమంత్రికి కూడా లేవు కాదు. ప్రధానమంత్రికి ఒక ప్రధానమంత్రి తప్ప ఇంకేం లేదు. ఏం లేదు, అంతకంటే పెద్దదా? అరే తుడుకానా మొత్తం. ఇప్పుడు మరి హోంశాఖగా మాత్రం ఎక్కడికక్కడ మర్డర్లు జరుగుతాయి, సర్వనాశనం అయిపోయింది, డింగాన్ అవుతుంది. బెల్ట్ షాప్, గంజాయి, డ్రగ్స్ ఎక్కువైపోయింది. మొత్తం ఇక్కడనే నడుస్తుంది అదంతా.
దేశంలో నడిచే దందా అంతా ఈ హైదరాబాద్ తెలంగాణ సెంటర్, ఆ. హైదరాబాద్ సెంటర్గా నడుతాను. ఫెయిల్ అయినా గంజాయి. మంత్రిగా హోం మంత్రి కాదు, మొత్తం మంత్రివర్గం అసలు హోమ్ మినిస్టరే కాదు, ముఖ్యమంత్రి కంటే ఫెయిల్ అయింది ఆయన. ఛీ, విద్యాశాఖ కూడా నేను కొన్ని గ్రామాలకు పోయినా 8వ తరగతి అమ్మాయిలకు అబ్బాయిలకు ఆలు వస్తలేవు. ఆ. ఈయన విద్యాశాఖ మంత్రి ఉండి అసలు బతికుండి వేస్ట్ ఈయన హయాంలో 8వ తరగతి వాళ్ళకు కూడా వస్తలేవండి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. అంటే విజిట్ చేసి నాదులు లేడంటున్నా. విజిట్ చేసి చెప్పకపోతే ఆడ మరి అక్కడ స్కూల్లో టీచర్లను సస్పెండ్ చేయాలి కదా. పిల్లలకు ఆలు రాకపోతే 8వ తరగతి పిల్లలకన్నా 8వ తరగతితోని కత్తలేదు కదా, 10వ తరగతితోని కూడా కత్తలేదు. బా కానీ వాడు 10వ తరగతి పోయిండు. కానీ ఈ దరిద్రం ఎక్కడ లేదు, ఈ తెలంగాణలో ఉన్నంత దరిద్రం ఎక్కడ లేదు. స్కూళ్ళల్లో ఏమైనా కార్పొరేట్ కాలేజీకి సపోర్ట్ చేస్తాడు. మీరు ఎన్ని ఫీజులు అంతా తీసుకొని నాకు ఇచ్చే లెక్క ఇవ్వండి. ఇంజనీరింగ్ కాలేజీలు అంతే, నువ్వు ఎంత ఫీజు అన్నా తీసుకో, ఈయనకి ఇచ్చే లెక్క ఇవ్వాలి. అందుకనే విద్యాశాఖ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. శాంతి భద్రతలు కరువైనవి. హోమ్ మినిస్ట్రీ అనేది లేనే లేదు ఇక్కడ. ఇవాళ యావత్ భారతావనిలో మొత్తం తెలంగాణ ఫెయిల్యూర్, అంత ఫెయిల్యూర్ ఇంకెక్కర్లేదు. ప్రతిపక్షం ఎంత నిక్కినా కూడా అడ్డంబడ్డ నిక్కుడే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు వాక్ స్వాతంత్రం ఉన్నది, కానీ వాక్లో మన ఏంటిది సత్యం లేదు. అంతేనా? సత్యం లోపించిన వాక్చాతుర్యం ఏమవుతుంది దాంట్లో? రైట్. ఇప్పుడు కేసీఆర్ అయితే బయటకు వచ్చేటట్టు లేదు. రాడు కూడా ఆయన, రాడు కూడా. ఏమున్నా కేటీఆర్ తిరుగుతాడు, డింగా తిరుగుతాడు. కానీ తిరిగినా కూడా అది ఏం కాదు, ఎవడు అత్తలేడు. మీటింగులే ఫెయిల్ అవుతాయి, మీటింగులే బంద్ చేసుకుంటాడు. మీటింగులు పెట్టిన మీటింగులు బంద్ చేసుకుంటాడు. ఎవరు? కేటీఆర్. అవునా? ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ఫెయిల్ అవుతుంది. వాళ్ళ విమర్శలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇవి విమర్శ కోర్చుకోలేక మళ్ళీ నీకు హరీష్ రావు దగ్గర లేడు. హరీష్ రావు చదివిసేపుతోడు లేడు, గ్రౌండ్ వర్క్ లేడు. పోతే ఇక్కడ మాత్రం గట్టిగా పట్టుబట్టింది కేంద్రం, ఇక్కడ నదరేసింది. సీరియస్ ఉన్నది. ఇవాళ కేంద్ర నాయకత్వం అంతా ఇక్కడనే పనిచేస్తుంది. ఇవాళ నితీష్ ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు. నెక్స్ట్ మొన్ననే ప్రధానమంత్రి వచ్చిండు. ప్రధానమంత్రి వచ్చినాక రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిండు. అందరూ పర్యటిస్తాన్లు, మొత్తం ట్రైనింగ్ క్లాసెస్ నడుతున్నాయి. ఇవాళ పార్టీ యొక్క ఔన్నత్యం గురించి ఇవాళ చెప్పడానికి మన ఆల్ ఇండియా అధ్యక్షుడు ఇక్కడ 2 రోజులు ఉంటాడు హైదరాబాద్లో. వరంగల్లో 2 రోజులు, వరంగల్ 1 రోజు ఉంటాడు, వరంగల్లో 1 రోజు ఉంటాడు. అంటే వర్షాకాలం అంతా సమావేశాలే ఉంటాయి, బహిరంగ సభలు. అంటే టెంట్లు ఎత్తారు, టెంట్లు వేసి జర్మనీ టెంట్లు వేసి మీటింగులు పెడతారు. బ్రహ్మాండంగా ఊపు వచ్చింది ప్రజలల్లో. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, మిడ్ టర్మ్ పోల్ వచ్చినా ఆశ్చర్యపడద్దు. ఎందుకు మిడ్ టర్మ్ పోల్ అంటే జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి. లేడీస్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ మొన్న ఫెయిల్ అయింది, అది పకడ్బందీగా చేస్తాను. 600 మంది ఎంపీలు ఉన్నారు దగ్గర ఇప్పుడు. అబ్బా, ఒక 6 మంది తక్కువ ఉన్నారట. 606 కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉన్నదో అది కూడా చీలిక వస్తుంది. చీలిక అది కూడా చీలిక. ఇక ఎవరు ఉండరే, అంటే వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇక ఏది ఉన్నా కూడా కాదురా పోయి ఈ కొద్ది రోజులు బీజేపీ రాజ్యం, ఓ 30 ఏళ్ళు బీజేపీ రాజ్యం ఉంటుంది అనేది ప్రజలకు వచ్చింది. అప్పట్లో స్టార్టింగ్లో స్వతంత్రం వచ్చినాక 30 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నట్టు ఇప్పుడు బీజేపీ ఉంటుంది. ఇక దాని తర్వాత ఎవడు ఉండాల్సిందే బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను పరిశీలిస్తే మన రాజకీయాలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఇవాళ మన ప్రధానమంత్రి వాల్యూ ఎంత, ఏ స్థాయిలో ఉన్నది? అమెరికన్ ప్రెసిడెంట్ కంటే మన వాల్యూ, మన మాట వాల్యూ ఎక్కువ ఉన్నది. ఇవాళ రష్యా ప్రెసిడెంట్ కానీ, ఇవాళ జిన్పింగ్ కానీ, వీళ్ళందరికీ కూడా వాయిస్ కంటే ఈయన వాయిస్కే ఎక్కువ ఉన్నది. మోడీ గారి వాయిస్కి ఎక్కువ ఉన్నది. కాబట్టి ఎన్నో రోజులు వీళ్ళ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా మళ్ళొకసారి మోడీ గారు వస్తారు. ఈ దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఈ రాబోయే యువతరానికి నాంది పలుకుతారు. ఒక 30 ఏళ్ళ చరిత్ర, బీజేపీ చరిత్ర అని రాసుకోండి మీరు. 30 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు మీ తరం అంత ఉంటుంది కదా. ఇప్పుడు కంప్లీట్ అయితే 15 అవుతుంది అన్న. అంటే ఇంకొక 15 ఏళ్ళు అంటారా? ఇంకో 15 ఏళ్ళు, 30, ఇంకొక 5 ఏళ్ళు అయితే మోడీ గారు ఉంటాడు. ఇంకొక 5 ఏళ్ళు మోడీ గారు.
అదే మొత్తం ఓవరాల్గా నాన్ స్టాప్గా 30 ఏళ్ళు ఉంటుంది 30 ఏళ్ళు ఉంటారు. 30 అంటే ఇది మీది అయిపోతే 15 అవుతుంది. 35 ఏళ్ళ ప్రణాళిక ఉన్నది. అంత పెద్ద స్కెచ్ చేసిరా? అంత ఇప్పుడు 45 ఏళ్ళ ప్రెసిడెంట్ మాకు బీజేపీకి, 56 ఏళ్ళ యువకుడేమో కాంగ్రెస్ పార్టీ. 56 ఏళ్ళ యువకుడేమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. మరి ఇప్పుడు మీరు ఇన్ని చెప్తారన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో రాహుల్ గాంధీని ప్రధాని చేసేది, కేటీఆర్ కేసీఆర్ని చేసేది, ఇవి రెండు వచ్చి ముచ్చట్లు ఇవన్నీ. రాహుల్ గాంధీ కేసీఆర్ ఎప్పటికీ ఫాల్తు ముచ్చట్లు. కేసీఆర్ రాహుల్ దొరికి పెళ్లి కాదు, కేసీఆర్ కు ప్రధాని కదా, ప్రధాని కాదు, ఏది కాడు. రాహుల్ గాంధీ ఏనాడు కాడు. పోనీ రాహుల్ గాంధీ కేసీఆర్ రేపు పొత్తు పెట్టుకున్నా ఏం కాదు, పెట్టుకొని కేసీఆర్ ను ప్రధాని అభ్యర్థిగా ఊదుగాలది వీళ్ళతో ఊదుగాలది పీర్లేవది. ఇప్పుడు కాంగ్రెస్తో అలియన్స్ అయ్యి కేసీఆర్ను ప్రధానిగా కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తే ఎన్ని చేసినా రాహుల్ గాంధీ ఇజ్జత్ పోతుంది. అప్పుడు డప్పు కొట్టుకుంటూ తిరిగినా కూడా ఇజ్జత్ పోతుంది తప్ప ఆయన డప్పుకు ఈల కొట్టి ఉండడు. ఎందుకంటారు అట్లా? పరిస్థితి దేశంలో అట్లా అయింది. కాదు ఆల్ ఇండియాలో వచ్చిన ఇది ఒక తెలంగాణలో వచ్చింది కాదు. కాంగ్రెస్ను బతికించే హక్కు కేసీఆర్కి ఉందా? అంటే శక్తి ఉందా? అంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కదా. ఎప్పుడు ఆయన టీఆర్ఎస్ను బతికిచ్చే శక్తి ఆయన దగ్గర లేదు, బీఆర్ఎస్ను బతికిచ్చే శక్తే లేదు. ఆయన బిడ్డను పిలితేనే అత్తలేదు ఆయన దగ్గరికి. నువ్వు రావే, నువ్వు బాధ్యత నువ్వు రావే అంటే ఆ బిడ్డ వచ్చేటట్లేదు, ఇంకెవరు వస్తారు? మరి ఇప్పుడు వీళ్ళన్నీ మేకపోతే గాంభీర్యం మాటలేనా? వాటి మాకు 20 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, మేము ఏదైనా చేస్తామంటాడు కేటీఆర్. యూట్యూబ్ ఛానళ్ళు కనుక రాజ్యం చేస్తే యూట్యూబ్ ఛానల్లో రాజ్యం చేస్తారు, నీకెందుకు రానిస్తారు? అలా ఆయవని వాళ్ళు లేడా? అంతేనా? ఇప్పుడు తీర్మానం కూడా పార్టీ పెట్టా, వాళ్ళే అందరు కలుతారు, వాళ్ళే రాజ్యం చేసుకుంటారు, నీకెందుకు రాజ్యం చేయాలి? నిన్నెందుకు కానీ. ఈ బాల్క సుమన్ గురించి మీకు ఐడియా ఉందా? ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఏమన్నాడంటే గతంలో అన్ని ట్రైన్లన్నీ పీకేయండి, సింగరేణి ఆఫీసులన్నీ గాలబెట్టండి, అది ఇది అని చెప్తే బాల్క సుమను మాట జారి నాశనం అయిండు. బాల్క సుమన్ సామాన్యంగా ఉండేటోడు, సరే స్టూడెంట్ లీడర్గా తిరిగిండు, అవకాశం వచ్చింది, ఏదో ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఆ అవకాశాన్ని కాపాడుకోవాలి. 4 పైసలు కూడా సంపాదించుకోలేదు, వేరే ముచ్చట. కానీ ఈ ఆయన అధికారాన్ని మించి మాట్లాడి, స్థాయికి మించి మాట్లాడి అనవసరమైన కూతలు ఊసి ఇటువంటి ఆల్ ఖైదా వాళ్ళు టెర్రరిస్టులు కూడా అట్లా మాట్లాడలేదు ఇప్పటిదాకా మన తెలంగాణలో. ఇప్పుడు టెర్రరిస్టులు మాట్లాడిన వర్డ్స్ అన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ నోట నుంచి వెళ్తాయి. ఇది వాళ్ళ నాశన కాలానికి. మళ్ళీ ఆయన పోయి కేటీఆర్ పరామర్శించి వచ్చిండు, మరి ఏమంటారు? పరామర్శించుడు, రైళ్లు గాలబెట్టనోని, రైలు పట్టాలు పీకే అన్నోని, సింగరేణి ఆఫీసులు గాలబెట్టనట్టు కేటీఆర్ తప్పని చెప్పి మళ్ళీ పోయి ఇంటికి పోయి పరామర్శిస్తుండు, జైలుకి పోయి పరామర్శిస్తుండు. ఇట్లాంటి వాడి వల్ల బీఆర్ఎస్కి ఏమన్నా మైనస్ ప్లస్? ఇప్పుడు వాళ్ళది అంతా మైనసేనా, ఇక మొత్తం ప్లస్ అనేది లేదు. మరి వాళ్ళు అధికారం లేకపోతే బతకలేరు కదన్నా. అధికారం రాదు, అధికారం లేదు, ఆ పార్టీ ఉండదు. నిజమంటారా? ఆ పార్టీ ఉండదు. పురాణ జమానమే మాయాదాస్ నామక పురాణ జమానంలో ఒక టీఆర్ఎస్ అనే పార్టీ ఉండే, అది బీఆర్ఎస్గా మారి అది కారణాంతరాల వల్ల అది కాలగర్భంలో కలిసిపోయిందని. మరి మీరు ఇట్లా అంటారు, కేటీఆర్ 30 ఏళ్ళు ఉంటుంది, ఇది ఇంకా 40 ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ళు ఆయన ఉంటాడు కావచ్చు, 30 ఏళ్ళు ఆయన ఉంటాడు 30 ఏళ్ళు, ఎందుకంటే యంగ్ మ్యానే కదా. అవును, 30 ఏళ్ళు. ఓకే ఓకే, ఇంకా ఏం చెప్తారన్న? మరి ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు? ఏం లేదన్న, రాబోయే యువతరానికి నా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే రోజులల్లో రాజ్యం మీది కాబట్టి యువకులు వాలంటరీగా వచ్చి నాయకత్వాన్ని వహించి, ఇప్పుడు 2 పార్టీల వ్యవస్థను ఈ తెలంగాణ ప్రాంతం చవిచూసింది. 3వ పార్టీగా బీజేపీని మీరు బలపరిచి, మీరే నాయకత్వం వహించి, మీరే లీడర్లుగా ఉండి, మీరే ముఖ్యమంత్రులుగా అయ్యి, రాబోయే రోజులలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రాజ్య స్థాపన జరగాలని నా విజ్ఞప్తి. బీసీ ముఖ్యమంత్రిని మీరు ముందుండి చేయాలని నా ఆలోచన. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి కన్నబోయిన రాజన్నతోని సంచలన ఇంటర్వ్యూ. చాలా రోజుల తర్వాత వచ్చినా కానీ చాలా అద్భుతంగా విశ్లేషణ చేసిండు. మరి ఇన్ని మాటలు పడ్డాక కూడా కేసీఆర్ కౌంటర్ ఇస్తాడా ఇయ్యడా? అసలు కేసీఆర్ను మరి ఏంది అసలు ఇంత మాట్లాడుతున్నా బయటకు వస్తలేడు. ఇకనైనా మరి కన్నబోయిన రాజయ్య అన్న ఇప్పుడు బీజేపీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా అన్ని ఛానళ్ళల్లో పబ్లిక్లోకి దూసుకుపోతుండు.
మరి కేసీఆర్ ఇంకా లేవలేదు, మరి లేస్తాడా లేవడా? ఇక నుంచి పోటీ కేసీఆర్కు, కేసీఆర్ ఫ్రెండ్ కన్నబోయిన రాజన్నకి అని మాకు అనిపిస్తుంది. మళ్ళీ బీజేపీలోకి అన్నను తీసుకున్నారంటే మంచి ఉత్సాహంతో వచ్చిండు. చూద్దాం మరి అన్నకి ఇంకేదన్నా పవర్స్ ఇస్తారా, ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.